నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. అక్టోబర్ 26, 28 తేదీల మధ్య మలేషియా కౌలాలంపూర్‌లో ఆసియాన్ దేశాల సదస్సు జరగబోతోంది. ఈ ఆసియాన్ సమ్మిట్‌కి డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నారు. అండ్ ఆయన ఒక ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరొక వైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆసియాన్ సమ్మిట్‌కి వెళ్ళబోతున్నారన్న ప్రచారం జరిగింది. అండ్ ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇప్పటికే ఒక హింట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి భారత్‌తో అమెరికాకి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ట్రేడ్ కి సంబంధించినటువంటి వాటిలో టారిఫ్స్ విపరీతంగా వేయడము, దాని నుంచి ఒక ప్రతిష్టంభన కొనసాగుతూ రావడము ఇవన్నీ మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒక సుహృద్భావ వాతావరణంలో ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరగబోతోంది. నేను మలేషియాకి వెళ్ళినప్పుడు మోదీ గారిని కలుస్తాను అన్నట్టుగా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన రావడము ఇవన్నీ మనకు తెలుసు. సో ఆసియాన్ దేశాల సదస్సుకి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినప్పుడు మోదీ తో పాటు అటు ట్రంప్ కూడా వస్తారు కాబట్టి ఇద్దరి మధ్య ఒక చర్చలు జరుగుతాయి అండ్ ఫోటో ఆప్స్ ఉంటాయి అని అందరూ అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ సడన్ గా ప్రత్యక్షంగా ఈ ఆసియాన్ దేశాల సమావేశంలో పాల్గొనట్లేదు, నేను పరోక్షంగా వర్చువల్ గా నేను ఈ సదస్సులో పాల్గొంటాను అని ఒక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా భారతదేశంలోని ప్రతిపక్షాలు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఒక్కసారిగా ఇక విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం మొదలు పెట్టారు. ఎందుకు అనంటే డొనాల్డ్ ట్రంప్ తో స్టేజ్ షేర్ చేసుకుంటే తన పరువు పోతుందని భయపడుతున్నారా మోదీ అని ఒకరు. ఇంకొకరు నరేంద్ర మోదీని పూర్తిగా నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ కనుసన్నల్లో పనిచేస్తున్నారు, ఆయనకు సరెండర్ అయిపోయారు, ఆయన ఏది చెప్తే అది చేస్తున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక ప్రచారాన్ని కొనసాగిస్తోంది, ఒక నినాదంగా మార్చేసింది నరేందర్ సరెండర్ అన్న మాటని. సో ఇట్లాంటి టైంలో డొనాల్డ్ ట్రంప్ తో స్టేజ్ షేర్ చేసుకోవడం విషయంలో ఒక అవమానకర పరిస్థితులు వస్తాయని మోదీ భయపడి సిగ్గుపడి దానికి అందుకోసమే ఆయన వెళ్ళట్లేదా అనే ఒక చర్చని ఎక్కువగా ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆసియాన్ దేశాల సమావేశం ఏంటి, ఎందుకని మోదీ వెళ్ళట్లేదు, అండ్ నిజానికి మలేషియాలో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ లో మోదీ పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా, లేవా, లేదంటే డొనాల్డ్ ట్రంప్ లేదా చెప్తున్నట్టుగా ట్రేడ్ టారిఫ్స్ విషయంలో వస్తున్నటువంటి ప్రతిష్టంభన విషయంలో మోదీ స్టాండ్ ఏంటి, లేదా భారత ప్రభుత్వ స్టాండ్ ఏంటి, వీటి గురించి మనం కొంత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో మీకు ఆల్రెడీ ఈ ప్రతిపక్షాలు చెప్తున్న వాటికి సమాధానం కూడా వస్తుంది. ముందుగా ఆసియాన్ సమావేశాలు అనంటే కనుక ఈ కూటమి ఆసియాన్ ASEAN అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఈ దేశాలు ఏవేవంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా ఈ దేశాల సమాహారము కూటమి ఆసియాన్ కూటమి అని అంటారు. సో ఈ దేశాలన్నీ కూటమిలో భారతదేశం లేదు. ఈ ఆసియాన్ సమ్మిట్ లో ఆసియాన్ కూటమిలో భారతదేశం లేదు. మనం కేవలం ఒక గెస్ట్ గానే అక్కడికి వెళ్ళడానికి మనకు ఆహ్వానం వచ్చింది అండ్ మోదీ గారికి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం మేరకు వెళ్ళాలనుకున్నారు, కానీ ఆయన ఈ పర్యటనకు సంబంధించిన ముందు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే కాంబోడియాకి వెళ్ళి కాంబోడియా నుంచి మలేషియాకి వెళ్ళి ఈ ఈవెంట్ చూసుకొని రావాల్సింది ఉండే. బట్ ఇప్పుడు మలేషియాకి క్యాన్సిల్ అయిన నేపథ్యంలో కాంబోడియా పర్యటన కూడా మోస్ట్లీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇక ఇందులో ఆసియాన్ సమ్మిట్ లో భారతదేశం భాగం కాదు, ఆసియాన్ కూటమిలో మన భాగస్వామ్యం లేదు. అయినప్పటికీ అక్కడికి వాళ్ళు ప్రత్యేకంగా పిలిచారు కాబట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉండింది. ఇలాగే గతంలో కూడా మనం చూస్తే G7 సమ్మిట్ కి భారత్ కు ఆహ్వానం అందడం విషయంలో మొదట్లో భారతదేశానికి ఆహ్వానం పంపలేదు. కెనడా హోస్ట్ కంట్రీగా ఉంది, G7 సమ్మిట్ నిర్వహిస్తోంది. సో కెనడా నుంచి ఆహ్వానం రాలేదు భారతదేశానికి. సో దౌత్య వైఫల్యమని కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ అంతా మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడైతే అసలు జైరాం రమేష్ అయితే ఒక అడుగు ముందుకేసి మన్మోహన్ సింగ్ హయాంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా అయిపోయింది, ఎంత దారుణంగా మనము విదేశీ వ్యవహారాల్లో విఫలమవుతున్నాము అని ఒక రాంగ్ నెరేటివ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే కెనడా నుంచి భారత్ కి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు కెనడాకు వెళ్లారు, G7 సమ్మిట్ లో పాల్గొన్నారు. అండ్ అప్పుడే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత జరిగిన పరిణామం ఇది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర సరెండర్ అన్న మాటని ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చారు. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే సీజ్ ఫైర్ చేశారు మోదీ అని ఒక ప్రచారం చేసిన సందర్భంలో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ తో కూడా ఆ G7 సమ్మిట్ లో మాట్లాడిన సందర్భము, ఆ విజువల్స్ అవన్నీ చూసాం మనం. చాలా ఆహ్లాదకరంగా నరేంద్ర మోదీ గారు అన్ని దేశాల G7 దేశాలకు సంబంధించినటువంటి అన్ని దేశాల అధ్యక్షులతో చాలా అద్భుతంగా ఆహ్లాదంగా కనిపించిన విజువల్స్ మనం చూసాం. ఈవెన్ తర్వాత కాలంలో ఎటు మన SCO సమ్మిట్ కు వెళ్లే టైంలో చైనాలో SCO సమ్మిట్ నిర్వహించారు. అసలు అక్కడికి ఎందుకు వెళుతున్నారని ప్రచారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు ఉన్నాయి కాబట్టి చైనాకు వెళుతున్నాడని, అండ్ షీ జిన్పింగ్ అసలు మోదీని పట్టించుకోరని ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ అసలు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ
వెల్కమ్ మోదీ గారికి వచ్చింది. షీ జిన్‌పింగ్ కావచ్చు, అటు మోదీ గారు కావచ్చు అండ్ పుతిన్ కావచ్చు. ముగ్గురు కలిసి సంభాషించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూసాం చాలా స్పష్టంగా. అండ్ ఈవెన్ చైనాకి కూడా వెళ్ళొచ్చారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడానికి మొహం చెల్లట్లేదు అనే ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది కానీ నిజానికి దాని వెనకాల ఇంకో కారణం కూడా ఉంది. ఎస్, డొనాల్డ్ ట్రంప్ లాంటి ఒక మ్యావరిక్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తాడో ఆయనకే అర్థం కానటువంటి ఒక ఫికిల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తితో సంభాషించడము, దట్టు ప్రతిదీ అందులో ఏది దౌత్యము, నిజానికి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఒక దేశాధినేతతో ఎలా బిహేవ్ చేయాలి అనే విషయంలో ఎటువంటి ఒక పద్ధతులు పాటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ తో స్టేజ్ షేర్ చేసుకునే విషయంలో, దట్టు ఇట్లాంటి ట్రేడ్ టారిఫ్స్ విషయంలో లేకపోతే ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానని పదే పదే కావాలని ప్రొవోక్ చేస్తున్న సందర్భంలో, ఇంకోవైపు ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ విషయంలో మన రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తితోటి అండ్ అందులోనూ ట్రేడ్ డీల్ కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ వెనకాల జరుగుతూనే ఉన్నాయి, ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ టైంలో ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చోవడం అనేది సరైన విధానం కాదని ప్రధానమంత్రి కార్యాలయం భావించి ఉండవచ్చు అండ్ మోదీ గారు అనుకొని ఉండవచ్చు. ప్రధానమంత్రి అనంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తిగా మాత్రమే చూస్తే అది పొరపాటు. ప్రధానమంత్రి అనంటే ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఈ దేశపు ఆలోచనలకు ఒక ప్రతిరూపం ప్రధానమంత్రి కార్యాలయం, ప్రధానమంత్రి రూపంలో ఉంటుంది. సో అట్లాంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హోదా, ఒక కార్యాలయానికి లేదా ప్రధానమంత్రి స్థానానికి ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ పైన ఉంది. కానీ నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య ఏదో ఒక చిన్న వాగ్వాదం జరిగితే అది అది నరేంద్ర మోదీకి అవమానం కాదు, అది భారతదేశానికి అవమానం. సో ఇట్లాంటి టైంలో కొంత జాగ్రత్తగా కొంతమంది, అంటే ముఖ్యంగా అంటూ ఉంటారు, అసలు ఒక ఉన్మాదితోటో, ఒక పిచ్చివాడితోటో, ఒక కొంచెం మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేని వాడితోటో నువ్వు సమహోదాలో మాట్లాడినా కూడా, ఎంత మంచి భాషలో అతన్ని కీర్తించినా కూడా అతనికి అర్థం కాదు. అతనికి వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తులతోటి మనం బిహేవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేదే దౌత్యంలో ఆలోచించాల్సిన విషయం, ముఖ్యంగా మన దేశాలు ఆలోచించాల్సిన విషయం. అవన్నీ పక్కన పెట్టేసేసి కేవలం ఒక మోదీ పైన ఉన్నటువంటి అక్కసుతో, కోపంతో, మోదీని విమర్శిస్తున్నామన్న నెపంతో మొత్తం దేశాన్నే అగౌరవపరిచే విధంగా వ్యవహరించడమే అసలు పొరపాటు. నిజానికి అది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. ఇంకొక వైపు ట్రేడ్ డీల్ కి సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తోంది. భారతదేశానికి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ ఒప్పందం విషయంలో అనేక అంశాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు కూడా కేవలం మోదీ అండ్ ట్రంప్ ఇద్దరు కలిసి సంతకాలు పెడితే అయిపోదు. ఆ సంతకాల స్టేజ్ కి ఒప్పందాలు రావాలి అనంటే వెనకాల విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది అధికారుల స్థాయిలో. భారతదేశపు తరపునటువంటి అధికారులు, అటు అమెరికాకు సంబంధించినటువంటి అధికార గణము మధ్య రకరకాల అంశాల విషయంలో పాయింట్ బై పాయింట్ చర్చలు జరుగుతాయి, నెగోషియేషన్స్ ఉంటాయి. దేంట్లో ఎంత టారిఫ్ ఉండాలి, ఏముండాలి, ఏది మేము ఇంపోర్ట్ చేసుకుంటాము, ఏది ఇంపోర్ట్ చేసుకోము, ఇట్లాంటి విషయాల్లో క్లియర్ కట్ డిస్కషన్స్ జరుగుతాయి. ఇప్పటికే అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి జెనెటికల్లీ మాడిఫైడ్ ఉత్పత్తుల్ని, ఆగ్రో ఉత్పత్తుల్ని, వ్యవసాయ ఉత్పత్తుల్ని భారత్ పైన రుద్దే ప్రయత్నం చేస్తోంది. అటు చైనా తిరస్కరించింది. సో ఖచ్చితంగా భారత్ తీసుకోవాలన్న ఒత్తిడి అమెరికా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ ఒత్తిడి నేపథ్యంలో దాన్ని అధిగమించాలి. ఎట్ ద సేమ్ టైం ట్రేడ్ డీల్లో మనం చేసే ఎక్స్పోర్ట్స్ కి వాళ్ళ దగ్గర టారిఫ్స్ ఎక్కువ ఉండకుండా మన పరిశ్రమల్ని, ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్న వాళ్ళని పరిరక్షించాలి. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే విషయంలో ఆచితూచి మనకి ఇబ్బంది కాకుండా చూసే విధంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఇదేదో డొనాల్డ్ ట్రంప్ కి నరేంద్ర మోదీకి మధ్య వాగ్వాదము, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈగో యుద్ధం లాగా చూస్తే అంతకంటే పొరపాటు లేదు. సో భారతదేశపు ప్రయోజనాల్ని పణంగా పెట్టే పరిస్థితిలోకి నరేంద్ర మోదీ వెళ్లరు అని నేను చాలా స్పష్టంగా చెప్పగలను. సో అందుకే ఆయన కొంచెం ఆచితూచి ఈ డైరెక్ట్ గా ఆయన మీటింగ్ లోకి వెళ్ళలేదేమో. అండ్ ఇంకోటి, నెగోషియేషన్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి ఇంకా ఒప్పందం వరకు రానప్పుడు అతనితో నేరుగా కలిసి ఏదో ఒకటి అంగీకరించడము, లేకపోతే అంగీకరించకపోవడము, ఏదో ఒకటి తిరస్కరించడము, ఇట్లాంటివి చేయడం వల్ల అనేక అనవసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి ఉండవచ్చు. ఇక ఇదొక పక్క వైతే, ఇంకొక వైపు మలేషియాకి సంబంధించిన విషయం, వేదిక చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కెనడాకి G7 సమిట్ కి వెళ్ళేటప్పుడు కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నటువంటి నేలపైన అడుగు పెట్టాలంటే చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ G7 సమిట్ కాబట్టి అక్కడ ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడరు అనే ఒక భరోసా కూడా ఉండింది. బట్ ఇది ఆసియాన్ దేశాలకు సంబంధించినటువంటి సమావేశము మలేషియా కౌలాలంపూర్ లో జరుగుతుంది. అక్కడ అండ్ మలేషియా దేశపు పాలసీయే భారత్ కి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో వాళ్ళు వ్యక్తపరిచారు. ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి జకీర్ నాయక్
మలేషియాలోనే తలదాచుకుంటున్నాడు. జకీర్ నాయక్ ని పంపించాలని మనం ఒత్తిడి చేస్తూ ఉన్నాం, కానీ వాళ్ళు పంపించట్లేదు, ఎక్స్ట్రాడైట్ చేయట్లేదు. ఇంకోవైపు ఆర్టికల్ 317 రద్దు చేసిన సమయంలో ఇంతకు ముందున్నటువంటి మలేషియా ప్రధాని మహతీర్ మొహమ్మద్ చాలా ఘాటుగా, అంటే ఇంకా చెప్పాలంటే కశ్మీర్ విషయంలో ఆయన యునైటెడ్ నేషన్స్ లో, ఐక్యరాజ్య సమితిలో చేసిన వ్యాఖ్య ఇది. ఇండియా హ్యాస్ ఇన్వేడెడ్ అండ్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నాడు. భారతదేశము కశ్మీర్ పైన దాడి చేసి ఆక్రమించుకుంది అన్న వాక్యాన్ని మలేషియా ప్రధాని 2019లో ఐక్యరాజ్య సమితి వేదికగా మాట్లాడినటువంటి మాట. అంటే కశ్మీర్ విషయంలో మలేషియా స్టాండ్ ఏంటో మనకు అర్థమవుతోంది. అండ్ 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ మలేషియా స్టాండ్ తీసుకుంది, పాకిస్తాన్ అనుకూల ధోరణిని తీసుకుంది, సిఐఏని వ్యతిరేకించింది. అండ్ అంతేకాదు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైపు నిలిచింది. ఇట్లాంటి అనేక పరిణామాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త అధినేత మలేషియాకు సంబంధించి అన్వర్ ఇబ్రహీం. ఇంతకుముందు మహతీర్ మొహమ్మద్ టైంలో అయితే మలేషియాకు భారత్ కి మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ అన్వర్ ఇబ్రహీం కొత్త ప్రధాని కొంత బెటర్, కానీ పూర్తిగా మలేషియా పాలసీలోనే పూర్తి మార్పు వచ్చిందని అనడానికి లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ కు వెళ్ళాడు ఇబ్రహీం అన్వర్. పాకిస్తాన్ కు వెళ్ళి పాకిస్తాన్ లో చెప్పాడు ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్ ఏదైతే చేసిందో కశ్మీర్ విషయంలో దానికే మలేషియా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని. సో కశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ రెండే తేల్చుకుంటాయి, మిగతా ప్రపంచ దేశాలకు అవసరం లేదు అనేది భారతదేశపు స్టాండ్. అట్లాంటి స్టాండ్ కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఇబ్రహీం అన్వర్ మలేషియా హోస్ట్ చేస్తున్నటువంటి ఆసియాన్ సమ్మిట్ కి ఓవైపు డొనాల్డ్ ట్రంప్ వస్తాడు. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నాము. అండ్ మనం అనుకుంటున్న ట్రేడ్ డీల్ ఇంకా పూర్తి కాలేదు. అటు ఆయిల్ ఇంపోర్ట్స్ విషయంలో, రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అహంకారపూరిత ధోరణి ఓవైపు ఉండనే ఉంది. ఇట్లాంటి అనేక అంశాల మధ్య డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, మలేషియా అనే వేదిక, ఆసియాన్ సమ్మిట్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోదీ గారు నిజానికి వెళ్ళకూడదని నిర్ణయించుకుని ఉండవచ్చు. అండ్ ప్రధానమంత్రి ఒక దేశానికి వెళ్ళాలా వద్దా, లేదా ఆ సమ్మిట్ లో పాల్గొనాలా లేదా అనేది కేవలం మోదీ అనుకుంటే జరిగేది మాత్రమే కాదు. అంటే ఒక ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది, దాంట్లో అనేక అంశాలను బేరీజు వేసుకొని చేసే ఒక ప్రయత్నము, ఒక తతంగము చాలా ఉంటాయి. వీటన్నిటినీ అర్థం చేసుకోకుండా కేవలం మోదీ పైన ఉన్న అక్కసుతో, మోదీని విమర్శించాలన్న తపనతో, మోదీని విమర్శిస్తే, మోదీ అవమానపరిస్తే, మోదీని అవమానిస్తే చాలా ఆనందం అనుకునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మోదీకి అవమానం జరిగితే అది భారతదేశానికి జరిగినట్టు. మోదీని ఎవరైనా అగౌరవంగా మాట్లాడితే అది భారతదేశానికి అగౌరవపరుస్తూ మాట్లాడినట్టు. అండ్ ఈ చిన్న లాజిక్ ని మిస్ అయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. నిజానికి నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ మన్మోహన్ సింగ్ గారిని విమర్శిస్తే, మన్మోహన్ సింగ్ గారిని విమర్శించే హక్కు మీకు ఎవరికి లేదని చెప్పి గట్టిగా ఖండించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. అప్పుడు ఆయన మా ప్రధానమంత్రిని అనే హక్కు మీకు లేదు అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. అట్లాంటి నరేంద్ర మోదీ పైన ఇవాళ వీళ్ళ అక్కసుని మొత్తం దేశపు గౌరవాన్ని పణంగా పెట్టే స్థాయికి తీసుకువెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకో సందర్భంలో ఏ దేశపు అధినేత వచ్చినా, ఎవరు వచ్చినా యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీతో మాట్లాడేది, ప్రధానమంత్రి పక్కన నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రధానమంత్రి కార్యాలయానికి, ప్రధానమంత్రి హోదాకి, ప్రధానమంత్రి అనే పదవికి గౌరవం ఏ రోజు ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. ఒక గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులు ఉంటేనే దానికి గౌరవం ఉన్నట్టు, లేదు అనంటే ఎవరికి గౌరవం లేనట్టు. ఇది కాంగ్రెస్ స్టాండ్. నిజానికి లెఫ్ట్ ఎకోసిస్టమ్ భావనలు, దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అండ్ జాతీయవాద శ్రేణులు అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం ఉంది. అండ్ ప్రతి దాంట్లో మోదీని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు నిజానికి మోదీ చేస్తున్న పనుల గురించి అర్థం చేసుకోకపోవడమే దుర్మార్గమైన, చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి, ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.